వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. ప్రకాశం జిల్లా మెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు డోర్నాల్ గెస్ట్ హౌస్ కి చేరుకున్న సందర్భంగా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కాపురం ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం TDP ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సాయంత్రం 5 నిమిషాలు బయటకు ఇచ్చారా? సాయంత్రం 5 నిమిషాలు బయటకు ఇచ్చారా? మానవ సేవే మాధవ సేవ అని పలువురు తణుకు మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సువార్త ప్రసంగురాలు చుండ్రు కళ్యాణి అన్నారు. పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో 25 మంది HIV బాధిత బాలికలకు గురువారం ఆమె ధన సహాయంతో నూతన దుస్తులు బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడమే నిజమైన దైవత్యం అనిపించుకుంటుందని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు హాస్పిటల్ వైద్యురాలు, మానవతా ఆత్మీయ కమిటీ డైరెక్టర్ ముత్యాల శ్రీనివాస్, కార్యదర్శి శ్రీవాత్సవ ప్రదీప్, సభ్యులు చిలుకూరి భీమన్న, బోల్ల శ్రీనివాస్, ఆరుమిల్లి సురేష్, గుబ్బల ఫౌండేషన్ చైర్మన్ గుబ్బల ప్రసాదు, ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కోడూరు మండలం మట్టపరు గ్రామంలోని ఏఏపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కొరకు 9.38 లక్షల నిధులతోని శంకుస్థాపన కార్యక్రమం కూటమి నాయకుల ద్వారా చేయడం జరిగింది. ఈరోజు మన మట్టపరు గ్రామంలో మండల ప్రాథమిక పరిషత్ పాఠశాల ఏపేట వద్ద 9,38,000 రూపాయలు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి మరియు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా మట్టపరు అనే కాకుండా ప్రతి చోట కూడా అభివృద్ధి పనులు చేయడంలో ముందుకు వచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన రామానాయుడు గారి పేరు ముందుగా చెప్పుకోవాలి మనం. నిజంగా అలాగే మెయిన్ రోడ్డు 1,35,00,000 నిన్ననే అది ప్రకటించడం జరిగింది. ఇలాగా మేము నాయకత్వం సార్ మాకు ఇది అవసరమా అని అడిగితే వెంటనే ఆయన శాంక్షన్ చేస్తున్నారంటే నిజంగా మట్టపరు గ్రామ ప్రజల తరఫున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రామానాయుడు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే రామానాయుడు. అతి తక్కువ టైంలో సంవత్సరన్నర కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి చూస్తే ఎక్కడో కాదు, కనీసం మన గ్రామంలోనే చూస్తే సుమారు 5 కోట్ల రూపాయల విలువ, 5.5 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది.
అక్కడ ఇక్కడ వేళ 9,38,000 రూపాయలు ఈ కాంపౌండ్ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా మొన్న ఇటీవల ఒక 30 లక్షల వరకు అన్ని హ్యామ్లెట్లు, రోడ్లు, డ్రైనేజెస్ తీసుకున్నాం ఈ సంవత్సరాల కాలంలో. అంతేకాకుండా పెదపాలెం వెళ్ళటానికి 2,56,00,000 రూపాయలు విలువ చేసేటువంటి మరి వర్కులు జరిగాయి కాంపౌండ్ వాళ్ళు కానీ రిటర్నింగ్ వాల్స్. అదేవిధంగా ఇప్పుడు మన వాటర్ కుళాయిలకి సుమారు 65 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళా 80 లక్షలతో ఆ మిగిలిపోయినట్టు పెదపాలెం ఆ ఏరియా మిగిలిన బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా 80 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గ్రాంట్. నిన్ననే ప్రకటించారు 1,38,00,000 రూపాయలు రూపాయలు మెయిన్ రోడ్ నుంచి ఎప్పటి నుంచో చిరకాలంగా ఉండిపోయినటువంటి మెయిన్ రోడ్డు మన గ్రామాల్లోకి వచ్చేటువంటి మెయిన్ రోడ్డుకి 1,35,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వర్కులు ఒక గ్రామంలో ఆయన శాంక్షన్ చేశారు అంటే అసలు భారతదేశంలో ఎక్కడన్నా మనం రాయటువంటి ఎమ్మెల్యేని మనం చూసామనే పెడుతున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. సీజెస్ 6 ఫైనల్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని 5 బ్రాంచ్లకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ సుమారు 80 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 5 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లోని కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ మరియు స్టేజ్ ఫియర్ రెడ్యూస్ చేయడం, పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. There are currently 106 national parks in India. In this national park, 11 is the biggest national park in India. National parks are special areas where trees, animals, birds, insects and plants can live in the sky. In Chennai, we have a national park called Hindi National Park. It is small national park, but it is of full energy and responsibilities and source of the field. National parks have tall green trees, beautiful flowers, flowing rivers, even sometimes hills. National parks are very make our earth healthy. National parks protect wildlife and national parks take care of nature. And to national parks, when we visit a national park, we must follow the rules. We should not throw trash. We should not. Okay, on count of 3, 2, 1. Today we are conducting MOC Season 6 in Palkollu branch. Here 6 branches have participated and students has among 2000 students here they have participated 80 students
So management is conducting every year this kind of the biggest platforms. Students can speak openly on the biggest platform without any fear. So thank you to the management. Thank you Vani ma'am, R&D head Vani ma'am and AGM sir for conducting this kind of biggest platforms in West Godavari. Thank you all. నారాయణ స్కూల్లో ఎంఓసి సీజన్ 6 జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా వెస్ట్ గోదావరికి సంబంధించిన 6 బ్రాంచెస్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. టోటల్ 80 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో ఆల్రెడీ వాళ్ళు బ్రాంచ్ లెవెల్లో 2 లెవెల్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో ఆల్రెడీ వాళ్ళు విన్నర్సే. అండ్ ఈ ప్రోగ్రామ్ మనం 6 సీజన్స్గా 5 సీజన్స్గా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడం కోసం అండ్ స్టేజ్ ఫియర్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది నారాయణ మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తుందండి. దీంట్లో పార్ట్ ఆఫ్ ద నారాయణ ఉన్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. Greetings to one and all. The main intention of having MOC is to make the current generation students ready for the future, because we all are aware just being good in excellent in academics is not going to help us, but rather how we are going to present it to tomorrow when we meet other people, right? So that's the reason right from the beginning we are trying, our intention is to make sure that all the students improve in the communication, and as sir was explaining, all the participants who are assembled here, they are not by hand picking, they have gone through different levels, and then we have 80 participants from all the 6 branches, out of which they are going to be they are going to be declared first, second or third. But anyways, the number doesn't mean whether it is first, second or third, but still we appreciate all the parents for helping us or supporting us throughout the journey, and we consider all the students who are present here are the winners. Thank you. Namaste everyone. This is Tulsi Venkatesh, the principal of Narayana Techno School, Palkolu branch. So today we have conducted MOC, so which means Master Orator Contest, in which the students improve their communication skills, so they overcome their stage fear, so to improve their leadership qualities. So Narayana has introduced this program, and every year we used to conduct. This is 6th season which we are conducting. So this program has been given a good mileage for the children to improve their communication skills in the previous years. So here there are total 6 branches, from which there are 2,000 people, students have participated. They have selected in different levels. In the semi-finals, which has been conducted at their branch level, and they have selected there and being brought to this branch for final level. So out of which we have got 80 members in this selection for final MOC program, out of which we want to give first prize, second prize and third prize from each and every class. So there are total 5 classes which has been participated from first class to 5th class. So their children are rocking a lot. So we are waiting for the results to announce so very soon. పేదవాడి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1814వ రోజు శ్రీ మండారి అమర్నాథ్ USA పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసిని రాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1814వ రోజుకు చేరుకుంది. ఈ 1814 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత మండాది అమర్నాథ్ పుట్టినరోజు సందర్భంగా
వారి విఎస్ఐలో ఉంటారు. వారి కుటుంబ సభ్యులు మన పాలకులు. అమర్నాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమర్నాథ్ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మా నాయకులు కోరుతున్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Amarnath. Happy birthday to you. Many happy returns of day, Amarnath. పిల్లలకి కదా చెప్తారు ఆయన చేస్తూ ఉన్నాడు అమర్నాథ్ అన్నప్పుడు. పెళ్ళి వాళ్ళకి కొత్త దంపతులు చెప్తారు. తీసుకోండి అమ్మా, తీసుకోండి. గర్జీస్ తిరిగించాను ముందు. అలా కూర్చుంది చూడతాం. నడవలేని వాళ్ళకి నడవలేని వాళ్ళకి బాబు ఏంటి అడగలేదు రాలేదండి ఎక్కడున్నావమ్మా నువ్వు? ఎక్కడున్నావు అన్న మీరు? ఎక్కడ మేము లేవా? యోగానే ఎవరిని తీసుకుని యోగాని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని తెలుగుదేశం గ్రీవెన్స్ కార్యక్రమంలోని నర్సాపురంలోని జిల్లా హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయాలని గ్రీవెన్స్ లో జేఏసీ నాయకులు మాజీ సర్పంచ్ కూనపిరెడ్డి రంగారావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలని ఆయన కోరారు. నర్సాపురంలోని బ్రిటిష్ నాటి నుండి డివిజన్లుగా పరిపాలన సాగించేవారని ఆయన తెలిపారు. జిల్లాకు కావలసిన అన్ని వసతులను నర్సాపురం ప్రాంతంలోనే ఉన్నాయని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం నర్సాపురం ప్రాంత ప్రజల కోరిక తీరుస్తానని భావిస్తున్నామన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ కోసం రాజకీయం కోణంలోని చూడొద్దని ఆయన తెలిపారు. ఇవాళ గ్రీవెన్స్ ప్రజావేదిక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి ఇవ్వడం జరిగింది. మరి గతం ప్రభుత్వం మనకి స్వార్థ రాజకీయాల పరంగా వ్యవహారాన్ని చేయడం జరిగింది. వ్యవహారం అన్ని కూడా అద్దె భవనాలు దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ నర్సాపురంలో అన్ని ఆఫీసులు అన్ని కూడా ఉండటం జరిగింది. ఇక్కడ తీర ప్రాంతం మన సముద్రం, ఇటు వశిష్ట గోదావరి వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా అధికారులు ఎక్కడి నుంచి ఇక్కడ పరిగెత్తుకుని రావాల్సి వస్తుంది. దాని దృష్టిలో కూడా పెట్టుకుని అన్ని వసతులు ఉన్న పూర్వం బ్రిటిష్ వారి పాలన నుంచి కూడా ఇక్కడ డివిజన్ గా ఉంటుంది. కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లాగా ఉండగా
డివిజన్ కూడా ఉండటం జరిగింది. నరసాపురం 5 డివిజన్లో 4 డివిజన్లో గత ప్రభుత్వం మరి జిల్లా కేంద్రం ప్రకటించింది. ఇది అన్యాయం జరిగింది. భీమవరాన్ని ప్రకటించే స్వార్థ రాజకీయాల వల్ల. కాబట్టి నరసాపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా చేయాలని మరి అలాగే మన రాష్ట్ర కమిటీ కూడా మరి అందరం కూడా రోజు బొమ్మిడి నాయకుడి గారి ఆధ్వర్యంలో మరి బండారు మాధవ నాయుడు సమక్షంలో మరి పొత్తూరు రామరాజు గారు అలాగే సాగిన మురళకృష్ణ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా వెళ్ళి మరి ఆ కమిటీకి ఇవ్వడం జరిగింది. అమరావతి వెళ్ళి మొన్న సంఘాలు ఇవన్నీ కూడా ఏకస్తులై మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా కేంద్రానికి వెళ్ళి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నరసాపురం జిల్లాగా చేయాలని అలాగే మరి ఈ రోజున కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మంచి మనసుతో ఆలోచించి మరి కూటమి నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లి నరసాపురాన్ని హెడ్ క్వార్టర్ గా చేయాలని అలాగే కూటమి నాయకులు అందరినీ కూడా కోరుతున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.